Please welcome and thank you so much. From the beginning, you both are here. Thank you. అయితే మీరు మాట్లాడే ముందు ఒక్క క్వశ్చన్ టు ఆల్ ద ఫ్యాన్స్. ఈ ట్రయో అంటే ఎన్బీకే అండ్ దమ్కి టిల్లు ఈ ముగ్గురు కాంబినేషన్లో సినిమా వస్తే ఎలా ఉంటుంది చూడాలనుకుంటున్నారా? ఆన్సర్ మీరే చెప్పాలి. నమస్తే అందరికీ. సో బేసికల్లీ నా సినిమా డబ్బింగ్ చెప్పట్లేను 1 వీక్ నుండి. కొంచెం పోస్ట్ ప్రొడక్షన్ టెన్షన్లో అరిచి వోకల్ బాక్స్ కొంచెం దెబ్బ తగిలింది. నువ్వు 1 వీక్ వాయిస్ రెస్ట్ తీసుకోవాలని డాక్టర్ చెప్పాడు నిన్న. కానీ దీని ఇంట్లో నా ఇంజన్ దొబ్బింది. జై పాలయ. సో 1 more time, జై పాలయ. సో సార్, నేను చిన్నగున్నప్పటి నుండి చెన్నకేశవరెడ్డి నుండి చూస్తూనే వచ్చిన. అసలు నాకు ఇప్పటికి గుర్తు, గంగా థియేటర్లో దిల్సుఖ్నగర్లో చూశాను నా సినిమా. నేను ఇంతున్నా సార్, నేనే సీట్లో లేకుండా అసలు ఊగిపోయిన ఉండే ఆ టైంలో. అప్పటి నుండి అండ్ ఇప్పుడు మీ పక్కన కూర్చుంటే కూడా నేను అంటే ఇండస్ట్రీకి వచ్చి ఏం అచీవ్ చేసినవరా అంటే నేను ఈ సినిమా హిట్ చేశా, ఇది ఇక్కడ ఒక ఇన్ని సినిమాలు చేస్తున్నా, ఇంత సంపాదిస్తున్నా, ఇవన్నీ ఒక అచీవ్మెంట్లు అయితే సార్. అంటే మీరు నా ట్రైలర్ లాంచ్ చేసిన తర్వాత నేను షోకి వచ్చిన తర్వాత అయిపోయింది. కానీ మీరు ఫోన్ చేసి బ్రో హౌ ఆర్ యూ అని చెప్పి జస్ట్ అసలు ఏం పని లేకుండా జస్ట్ ఫోన్ చేసి ఎట్లున్నవరా అని అడిగారు సార్. ఏం అచీవ్ చేసినవరా అంటే బ్రో లవ్కి ఏం చేసినా నేను. తిడుతుంటారు నన్ను అనకు అని. బట్ సార్ లవ్ యూ సో మచ్. మీకు తెలీదు, కొత్త ఫ్యాన్స్ పుడుతున్నారు రోజు, టీనేజర్స్, న్యూ ఫ్యాన్స్ ఆర్ ఫార్మింగ్ ఫర్ యూ. అది చాలా చోట్ల జరగదు. అది హ్యాట్స్ ఆఫ్ సార్. అండ్ నేను కూడా చెప్తున్నా, ఈ మాస్ కదాస్కి ఛాన్స్ ఇస్తే మీ గాడ్ ఆఫ్ మాస్ని మొగుడ్ ఆఫ్ మాస్ చేస్తా. హైదరాబాద్లో ఏదో ప్లాన్. సో జై బాలయ్య. థ్యాంక్ యూ. మాటలు వస్తలేవు. థ్యాంక్ యూ సో మచ్. బట్ అండ్ వీఆర్ వెయిటింగ్ ఫర్ దట్. సిద్ధు గారు ప్లీజ్.